మనిషి శరీరం ఎన్నో అవయవాలతో కూడుకున్నటువంటిది. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే కదా. అయితే కొందరికి పుట్టుకతో ఏదో ఒక లోపాన్ని కలిగి ఉంటారు కొందరు. అయితే అలాంటి వారికి ఎవరైనా డోనర్స్ ఉంటే వారివి తెచ్చి అమరుస్తూ ఉంటారు. సాధారణంగా అయితే కిడ్నీలు, కళ్ళు ఇలా కొన్ని అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే కాళ్ళు, చేతులు లాంటివి మాత్రం ఇప్పటి వరకు అసాధ్యం. అయితే ఢిల్లీ వైద్యులు మాత్రం ఈ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. వైద్య శాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను 2020లో రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రైలు ఢీకొనడంతో 2 చేతులు కోల్పోయాడు. దాంతో ఆయన బాగా డీలా పడిపోయారు. జీవితంలో ఇంకెప్పటికీ ఆర్ట్ వేలేనని అనుకున్నారు. ఈ క్రమంలో గంగారాం వైద్యులను సంప్రదించాడు. వైద్యులు ఇతనికి చేతులు అమర్చవచ్చునని చెప్పారు. కాగా కొద్ది రోజుల క్రితం మీనా మెహతా అనే మహిళ బ్రెయిన్ డెడ్ తో చనిపోయారు. అంతకు ముందే ఆమె తన అవయవాలను దానం చేశారు. దీంతో మీనా అవయవాలను సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు మరో 4గురికి అమర్చారు. అలా దక్షిణ ఢిల్లీ స్కూల్ మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా పెయింటర్ కు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఆ విధంగా రైలు ప్రమాదంలో 2 చేతులను పోగొట్టుకున్న పెయింటర్ కు మీనా మెహతా చేతులను అమర్చారు. ఇలా చేతులను ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇదే మొదటిసారి. దానికి ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. దీంతో 45 ఏళ్ల పెయింటర్ తిరిగి మళ్లీ చేతులను పొందగలిగారు. మీనా మెహతా కిడ్నీ, కాలేయం, కార్నియాలు కూడా మరో 4గురికి అమర్చారు. అయితే పెయింటర్ కు 2 చేతులు అమర్చడానికి వైద్యులకు 12 గంటల సమయం పట్టింది. అంత కష్టపడ్డాక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో వైద్యులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అతని చేతులను, చేతి వేళ్లను కదిలిస్తున్నాడని వివరించారు. శస్త్రచికిత్స తరువాత పెయింటర్ కూడా త్వరగానే కోలుకోనున్నారు. డాక్టర్లతో పాటు ఫోటోలకు పోజు కూడా ఇచ్చారు. ఇక తొందరలోనే ఈయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని